కీర్తనలు 119వ అధ్యాయం 65వ వచనం నుంచి 72వ వచనం వరకు. యెహోవా, నీ మాట చొప్పున నీ సేవకునికి నీవు మేలు చేసి ఉన్నావు. నేను నీ ఆజ్ఞల యందు నమ్మికయించి ఉన్నాను. మంచి వివేచన, మంచి జ్ఞానము నాకు నేర్పము. శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచితిని. ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. నీవు దయాళుడవై మేలు చేయుచున్నావు. నీ కట్టడలను నాకు బోధింపుము. గర్విష్ఠులు నా మీద అబద్ధము కల్పించుదురు. అయితే పూర్ణ హృదయముతో నేను నీ ఉపదేశములను అనుసరింతును. వారి హృదయము క్రొవ్వు వలె మందముగా ఉన్నది. నేను నీ ధర్మశాస్త్రమును బట్టి ఆనందించుచున్నాను. నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమనొంది ఉండుట నాకు మేలాయను. వేల కొలది వెండి బంగారు నాణెముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు. 65వ వచనం నుంచి 72వ వరకు ఉన్నటువంటి 8 వచనాలు ఈ 119వ కీర్తనల 22 భాగాలలో 9వ భాగమైనది. దీనిలో తే అనే అక్షరం ద్వారా ఆధారంగా పలకబడినటువంటి 8 వచనాలు అది విలువైనటువంటి కొన్ని సూక్తులను మనకి బోధించడానికి కీర్తనకారుడు చక్కగా వివరించున్నాడు. ఇక్కడ 57వ వచనం నుంచి 64వ వచనం వరకు చూచినటువంటి భాగంలో కూడా ఈ 61వ వచనంలో భక్తిహీనుల పాశములు నన్ను చుట్టుకొని ఉండగా, తర్వాత 58వ వచనంలో కటాక్షించమని నా పూర్ణ హృదయంతో నిన్ను బతిమాలు కొంచున్నాను. ఇవి అతడు వెళుతున్నటువంటి ఒక శ్రమ అనుభవంలో ఉంటూ పలకబడినటువంటి మాటలుగా మనం చూస్తాం. అదే ఆలోచనను ఈ 65వ వచనం నుంచి 72వ వరకు చూసినటువంటి భాగాలలో కూడా కనబడుతుంది. ఈ 67వ వచనంలో చూస్తే, శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచి తిరిగి తిని అనగా, ఈ 57వ వచనం నుంచి 64వ వచనం వరకు ఈ భక్తిహీనుల పాశములు అతనిని చుట్టినప్పుడు కలిగినటువంటి శ్రమ అనుభవాన్ని చెబుతున్నాడు. తర్వాత 71వ వచనంలో చూస్తే, నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమనందు ఉండుట నాకు మేలాయను. కనుక వేరే వారు అతనిని శ్రమలో కూడా పాలు చేసినటువంటి అనుభవంలో దేవుని చేత కృపచేత విడుదల పొందినవాడై ఇక ముందు విడుదల పొందినందుకు స్తుతులు చెల్లిస్తూ ఇక ముందు ఏ విధంగా జీవించటానికి అతని హృదయంలో కలిగినటువంటి ప్రార్థనా భారాన్ని ఈ 65వ వచనం నుంచి 72వ వరకు చెప్పబడినటువంటి వచనాల్లో మనం చూస్తాం. ఈ 65వ వచనంలో చూసినప్పుడు, యెహోవా, నీ మాట చొప్పున నీ సేవకునికి నువ్వు మేలు చేస్తున్నావు. కనుక ఈ భక్తిహీనుల పాశములు లేక గర్విష్ఠుల యొక్క నిందలు అవి అతని మీదకు వచ్చినప్పుడు అతని మార్గాలు పరిశీలన చేసుకొని దేవుని శాసనముల తట్టు మరలుకొని దేవుని యొక్క వాగ్దానమందు విశ్వసించినప్పుడు అతడు ఏ విధంగా దేవుని యొక్క కృపాహస్తం చేత విడుదల పొంది మేలును రుచి చూచున్నాడో దానిని గురించి 65వ వచనంలో చెప్తున్నాడు. 66వ వచనంలో, నేను నీ ఆజ్ఞల యందు నమ్మికయించున్నాను. మంచి వివేచన, మంచి జ్ఞానము నాకు నేర్పము. ఈ అనుభవం తర్వాత అతడు మరలా మాట్లాడుతున్నటువంటి విషయాలు ఏంటంటే, నాకు మంచి వివేచన, మంచి జ్ఞానము నాకు నేర్పమని చెప్తున్నాడు. ఈ 8 వచనాలలో అది ఎంతో ముఖ్యమైనటువంటి అంశం, మంచి వివేచన, మంచి జ్ఞానము అనేటువంటిది. ఈ 2 విషయాలు కూడా, జ్ఞానము, వివేచన అనేటువంటిది సామెతల గ్రంథంలో మాటిమాటికి చాలా అధ్యాయాలలో ఈ జతగా చక్కగా వర్ణించబడ్డాయి. అనేక అంశాలు దానితో ముడిపడి ఉన్నాయి. కానీ మనం కనుక 1-2 వచనాలు కనుక చూసినట్లయితే, సామెతలు 3వ అధ్యాయం 19వ వచనం, జ్ఞానము వలన యెహోవా భూమిని స్థాపించును, వివేచన వలన ఆయన ఆకాశ విశాలమును స్థిరపరచును. ఈ 21వ వచనంలో చూస్తే, నా కుమారుడా, లెస్స అయిన జ్ఞానమును వివేచనను భద్రం చేసుకునము, వాటిని నీ కన్నుల ఎదుట నుండి తొలగిపోనివ్వకము, అవి నీకు జీవముగాను నీ మెడకు అలంకారముగాను ఉండును. తర్వాత చాలా అధ్యాయాలలో దీని గురించి రాయబడినది. 8వ అధ్యాయంలో కనుక చూసినట్లయితే మొత్తం అంతా జ్ఞానం అనే దాని మీద ఆధారపడి రాయబడింది. తర్వాత 3వ అధ్యాయం 13వ వచనంలో, జ్ఞానం సంపాదించిన వాడు ధన్యుడు, వివేచన కలిగిన నరుడు ధన్యుడు. ఇలా 24వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే, సామెతలు 24వ అధ్యాయం 3వ వచనం,
జ్ఞానం వలన ఇల్లు కట్టబడను, వివేచన వలన అది స్థిరపరచబడను. ఈ కీర్తనకారుడు ఈ రెండు విషయాల యొక్క అవగాహన కలిగినవాడు. ఇంకా అటువంటి విధంగా దానిలో మంచి వివేచన, మంచి జ్ఞానం కలిగి నడుచుకోవటానికి నేర్పమని కూడా అడుగుతున్నాడు. ఈ మనం చదివినటువంటి సామెతలు 3వ అధ్యాయం 19వ వచనంలో జ్ఞానం వలన యెహోవా భూమిని స్థాపించును. ఈ సామెతల గ్రంథంలో మనం ఈ లోకంలో దేవుని యొక్క అధికారం కింద లేక ఆయన యొక్క ప్రభుత్వం కింద ఏ విధంగా జీవించాలో దానికి సంబంధించినటువంటి సూక్తులన్నీ కూడా చక్కగా ఈ సామెతల కర్త రాజైన సొలొమోను అతడు జ్ఞానాన్ని వరంగా పొందినవాడై ప్రభువు నుంచి దానికి ఆధారంగా ఈ సామెతలన్నీ కూడా రచించున్నాడు. కనుక దేవుని యొక్క జ్ఞానం ద్వారా చక్కగా నడిపించబడినటువంటి దినాలలో అతడు రచించినటువంటి ఈ సామెతలు మనం ఈ లోకంలో ఏ విధంగా దేవుని ప్రభుత్వం కింద దేవుని యొక్క అధికారాన్ని గుర్తెరిగి ఆయన కోరిన విధంగా ఆయనకు అంగీకారయోగ్యంగా నడవాలో దానికి సంబంధించిన సూక్తులన్నీ కూడా వ్రాయబడ్డాయి. కానీ ఈ వివేచన అనేటువంటిది అటువంటి విధంగా జీవించేటువంటి వ్యక్తికి దేవుడు ఎటువంటి ప్రకాశాన్ని అనుగ్రహించి అదృశ్యమైనటువంటి సంగతులను, పరలోకానికి సంబంధించిన సంగతులను తెలియపరుస్తాడో అది మనం ఈ 19వ అధ్యాయంలో మనం చూస్తాం. ఎందుకనగా జ్ఞానం వలన భూమిని స్థాపించను, అనగా భూమికి సంబంధించిన విషయాలన్నీ కూడా దేవుడు జ్ఞానం ద్వారా స్థాపించాడు. లేక ఒక మనిషికి ఇవ్వబడినటువంటి జ్ఞానం ద్వారా భూమి మీద ఒక మనిషి ఏ విధంగా జీవించాలో ఆ విషయాలన్నీ కూడా మనకు అవగతమవుతాయి. అలాగే వివేచన వలన ఆయన ఆకాశ విశాలమును స్థిరపరచను. కనుక మనం పరలోక సంబంధమైనటువంటి రాజ్యానికి నిత్యత్వంలోనూ దానికి మునుపు 1000 ఏళ్ల పరిపాలనలోనూ మహిమపరచబడి ప్రభు అయిన యేసుక్రీస్తుతో కూడా మహిమపరచబడినటువంటి విశ్వాసక సముదాయంతో కలిసి ఆయనతో పాటుగా ఉండేటువంటి స్థలంలో ఆయనతో పాటుగా ఉండటానికి అవసరమైనటువంటిది వివేచన. ఎందుకంటే వివేచన ద్వారా ఆయన ఆకాశ విశాలాన్ని స్థిరపరిచాడు. రాబోయే దినాలలో మరి రక్షించబడి పరలోకంలో ఆయనతో పాటుగా ఉండటానికి సిద్ధపరచబడినటువంటి పరిశుద్ధుల యొక్క సముదాయం గుంపు అక్కడ ఆకాశ విశాలాన్ని ఆక్రమించినదిగా చేయబడుతుంది. అలా చేయబడటానికి దేవుడు మనకు ఇప్పుడు మనం జీవించే సమయంలో భూమి మీద మన జీవితానికి అవసరమైనటువంటి జీవితం, పరలోకంలో ఆయనతో పాటుగా ఉండటానికి కావలసినటువంటి వివేచన, ఆ రెండింటినీ కూడా ఈ సామెతల గ్రంథకర్త చక్కగా అన్ని చోట్ల కూడా వివరించి చెప్పాడు. మనం కనుక ఉదాహరణకు చూసినట్లయితే చూడండి, ఇక్కడ 24వ అధ్యాయం 3వ వచనంలో జ్ఞానం వల్ల ఇల్లు కట్టబడను అంటే ఈ జ్ఞానం ద్వారా భూలోకంలో ఒక మనిషి దేవుడు కోరిన విధంగా దేవుని యొక్క ఇంటి ఏ విధంగా రాబోయే దినాలలో మహిమ ఘనత కలిగినటువంటి ఆ పరలోకపు గుడారాన్ని ధరించుకునటానికి అవసరమైన ప్రవర్తనలోనికి తీసుకొని రాబడుతుందో అది జ్ఞానం. అది వివేచన వల్ల స్థిరపడుతుంది. కనుక పరలోక సంబంధమైనటువంటి విషయాలు చూడగలిగి దాని ప్రకారంగా వాళ్ళ జీవితాలను క్రమబద్ధం చేసుకొని ఈ అవగాహన కలిగేయటం అనేటువంటిది జ్ఞానం ద్వారా, దానిని స్థిరపరచుకొని ఆ ప్రవర్తనలో ముందుకు సాగటం అనేటువంటిది వివేచన ద్వారా కలుగుతుంది. ఈ జ్ఞానము వివేచన భూలోకంలో పరలోకానికి సంబంధించినటువంటి జీవితానికి పనికి రావలసినటువంటి వెలుగు, ప్రత్యక్షత, ఆ రెండింటిని గురించి ఈ కీర్తనకారుడు నాకు నేర్పు అని అడుగుతున్నాడు. 119వ అధ్యాయం 66వ వచనంలో. అలాగే దానికి సంబంధించినటువంటి కొన్ని అంశాలు నూతన నిబంధనలు కూడా వ్రాయబడ్డాయి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 8-9 వచనాలు. కాలం సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పం చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియచేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపచేసెను. సంకల్పమును బట్టి పరలోకములో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చుకునవలని తనలో తాను నిర్ణయించుకున్నాను. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి చేయవలనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచును. కనుక రాబోయే దినాలలో భూలోకంలోనివి పరలోకంలోనివి రెండింటినీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తునందు ఏకముగా సమకూర్చుకున్నట్టు అనేటువంటిది దేవుని యొక్క సంకల్పం. దానిలో ముందుగా ఏర్పరచుకొని నిర్ణయించినటువంటి మన అందరి విషయంలో ఆయనలో మనలను స్వాస్థ్యంగా ఏర్పరచుకుని ఉన్నాడు.
దానికి ఆ సంకల్పం యొక్క సంపూర్ణత సిద్ధిలోనికి మనం రాగలగటానికి అవసరమైనటువంటి జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపచేసాను. అనగా ఈ లోకంలో జ్ఞానం కలిగి పరలోక సంబంధమైన విషయాలలో వివేచన కలిగి మన జీవితాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు మహిమలో భూమి మీదను పరలోకములోను ఏక రీతిలో రాజుగా రాజ్యాన్ని జరిగించేటువంటి సమయంలో ఆయనలో మనం స్వాస్థ్యముగా కలిగి ఆయనతో పాటు ఉండగలగటానికి అవసరమైనటువంటి జ్ఞాన వివేచన ఆయన కృపను బట్టి మన ఎడల దానిని విస్తరింపజేస్తున్నాడు. అది దేవుని యొక్క సంకల్ప ప్రకారమైనటువంటిది పౌలు ఎఫెసీ పత్రిక చెప్తున్నాడు. అలా తను వారి విషయమై ప్రార్థిస్తున్నప్పుడు అదే అధ్యాయం 17వ వచనం నుంచి 19వ వచనం వరకు చూసినట్లయితే, మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున, అనగా పరలోక సంబంధమైన విషయాలను చూడగలిగినందున, ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయములను బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపి యొక్క తండ్రి తన్ని తెలుసుకొనుట యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతను గల మనసు అనుగ్రహించినట్లు, అలా మన పిలిచిన పిలుపు, ఆయన మృతులలో నుంచి తన కుమారుడిని లేపుటలో వినియోగపరిచిన బలాతిశయము, తర్వాత మనం ఇవ్వబడినటువంటి నిరీక్షణ, వీటన్నిటినీ అర్థం చేసుకునటానికి మన తండ్రి అయినటువంటి దేవుడు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయు గల మనసు కలిగి ఉన్నట్లుగా, ఇవి ఈ కీర్తనకారుడు ఈ దేవుడు తనకు కలగజేసినటువంటి శ్రమల విషయంలో ఈ విషయాలు, ఆ శ్రమలు కూడా ఏ విధంగా అన్నిటినీ చక్కగా ఆ పరలోక సంబంధమైన పిలుపుకు తగినట్లుగా నడవటానికి పనికి రాగలిగేటట్లుగా చేయబడుతున్నాయో వాటిని చూడగలిగేటువంటి వివేచనను జ్ఞానమును నాకు దయచేయమని అడుగుతున్నాడు. ఇంకా అలాగే చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9, మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగల వారొకటకు, అనగా పరలోక సంబంధమైన కార్యములను వివేచింపగల వారొకటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై, అనగా ఈ లోకంలో మనం ఇతరుల పక్షంగా చూపించే ప్రేమ విషయంలో దేవుని యొక్క జ్ఞానం కలిగి నడుచుకున్న వల్లని పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో వారి విషయమే ప్రార్థించేటువంటి ప్రార్థనలోని అంశం జ్ఞానము వివేచన. తర్వాత కొలసీయులకు రాసిన పత్రికలో చూస్తే 1వ అధ్యాయం 9 నుంచి, అందుచేత ఈ సంగతి వినిన నాటి నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారై, అనగా ఈ లోకంలో ఎలా నడుచుకోవాలో పరలోక సంబంధమైన సంగతులకు ఏ విధంగా వాళ్ళ జీవితాలను క్రమబద్ధం చేసుకునటానికి ఎటువంటి వివేచన అవసరమైనదో దాన్ని కలిగి ఉండాలని వారి విషయమే కూడా ప్రార్థిస్తున్నాడు. ఈ విషయాలలో ఇక్కడ ఈ లోకంలో విశ్వాసులం అని పిలువబడుతున్న మనం ఈ లోకంలో మన జీవితం ఏ విధంగా దేవుని యొక్క జ్ఞానం కలిగి మన ప్రభువైన యేసుక్రీస్తే మనకు జ్ఞానం అని చెప్పబడి ఉండగా 1 కొరింథీ 1వ అధ్యాయంలో ఆ జ్ఞాన ప్రకారంగా మనము ఈ లోకంలో ఆయన ఏ విధంగా జీవించాడో ఆయన నమూనాలో మనం కూడా జీవించగలిగినట్లుగాను, తరువాత పరలోక సంబంధమైనటువంటి పిలుపు విషయాలలో ఎటువంటి వివేచన కలిగి ఇక్కడ ఉన్నటువంటి జీవితాన్ని క్రమబద్ధం చేసుకోవాలో అటువంటి దాని విషయమైన వివేచన కలిగి ఉండినట్లుగా మనకు కలిగిన శ్రమ, ఇబ్బంది, ఇరుకు వాటన్నిటినీ కూడా ఏ విధంగా చూడాలో చూడగలగటానికి నేర్చుకునడానికి అవసరమైనటువంటిదే వివేచన. అవి నాకు నేర్పము అని కీర్తనకారుడు ప్రార్థిస్తున్నాడు. 67వ వచనం, శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచితిని, ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకుంటున్నాను. నీవు దయాళుడవై మేలు చేయుచున్నావు, నీ కట్టడలను నాకు బోధింపము. సో ఈ భక్తిహీన పాశములు లేక ఇతరమైనటువంటి శ్రమలు అతనికి కలగక మునుపు అతని జీవితంలో ఈ జ్ఞానము కలిగి వివేచనతో పరలోక సంబంధమైనటువంటి మార్గంలో నడవటానికి ఎటువంటి క్రమశిక్షణతో కూడిన జీవితం ఉండాలో దానిలో కొంత వెసులుబాటుతో కూడినటువంటిది, స్థిరత్వం లేకుండా కొన్నిసార్లు అటు ఇటుగా ఉన్నటువంటి జీవితం అతనికి ఉండవచ్చు. అందుచేత ఆ శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచాను అని చెప్తున్నాడు. ఇప్పుడు అలా కాకుండా నేను నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను అంటే ఆ శ్రమలో నుంచి నేను ఆ శ్రమ పొంది ఉండడం చేత 71వ వచనంలో చెప్పినట్లుగా నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమను నీడుట నాకు మేలాయను. ఇప్పుడు నేను అవి
నేర్చుకోగలిగినట్లుగా నువ్వు చేశావు. శ్రమలో కనుక మనం ఎందుకు పిలువబడ్డామో, దేవుడు మనకు కలుగు చేసిన శ్రమ ద్వారా దేనిని మన జీవితంలో కొనసాగించి ఈ పరిశుద్ధతలో పాలు పొంది దేవుడు కోరుతున్నటువంటి పరలోక సంబంధమైన పిలుపులోనికి రావాలో ఆ వివేచన కనుక మనకి లేకపోయినట్లయితే ఈ శ్రమలో మనం కృంగిపోతాం. తరువాత ఆ శ్రమలో అది దేవుడు అనుమతించిన దానిని అంగీకరించడానికి బదులుగా దానిలో నుంచి ఏ విధంగా బయటపడాలనేటువంటి ప్రయత్నం చేస్తాం. ఆ విధంగా దేవుడు మనలో జరిగించాలని కోరుతున్నటువంటి ఆ పరిశుద్ధమైనటువంటి ప్రవర్తనకు లేక పవిత్రతకు భంగం కలిగించడానికి ఆటంకంగా మన ప్రవర్తన ఉండే అవకాశం ఉంది. కనుక ఇతడు దానిని గుర్తెరిగి ఆ వివేచన కలిగిన వాడై శ్రమనందు ఏంటంటే నాకు మేలాయను అని చెప్తున్నాడు. లేక అంతకు మునుపు నేను త్రోవ విడిచి తిరిగానని చెప్తున్నాడు. చూడండి కొన్ని వచనాలు. లూకాసు వార్త 22వ అధ్యాయం 28వ వచనం. నా శ్రమలలో నాతో కూడా నిలిచి ఉన్నవారు మీరే, కనుక నా తండ్రి నాకు రాజ్యమును నియమించినట్లుగా నా రాజ్యములో నా బల్ల యొద్ద అన్నపానములు పుచ్చుకొని సింహాసనముల మీద కూర్చుండి ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి మీరు తీర్పు తీర్చుటకై నేనును మీకు రాజ్యమును నియమించుతున్నాను. కనుక ఈ శ్రమలో పాలు పొందినటువంటి ఆ 11 మంది అపోస్తలుల గురించి ప్రభువు చెప్తున్న మాట ఏంటంటే, నేను కూడా మీకు రాజ్యమును నియమించుతున్నాను, ఎందుకంటే నాతో పాటుగా నా శ్రమలలో పాలివారు ఉన్నారు మీరు. అదే మనం చూసినట్లయితే అపోస్తలుల కార్యములు 14వ అధ్యాయం 22వ వచనం. శిష్యుల మనస్సులను దృఢపరిచి విశ్వాసముందు నిలకడగా ఉండవలననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలననియు వారిని హెచ్చరించని. కనుక ఈ శిష్యులు రక్షించబడిన తరువాత పౌలు మరలా సంఘాలను తిరిగి దర్శించినప్పుడు వారికి చెప్పబడినటువంటి మాట ఇది. తర్వాత రోమాపత్రిక 5వ అధ్యాయం 3వ వచనం నుంచి, అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగుచేయనని ఎరిగి శ్రమల యందును అతిశయపడును. ఇక్కడ శ్రమ అనే మాట ఏదైతే ఈ ఆది గ్రీక్ భాషలో వాడబడినదో దాని అర్థం ఏంటంటే, ఈ నూర్చడి పంట ధాన్యాన్ని ఈ కళ్ళంలో నూర్చే సమయంలో ఆ పంటను నూరుస్తూ పొట్టును ధాన్యాన్ని వేరుపరచడానికి వాడబడేటువంటి ఒక యంత్రం. అవి మనము తెలుగులో చూసినట్లయితే ఎడ్ల చేత ఇదివరకు తొక్కించేవాళ్ళు. ఇప్పుడు ట్రాక్టర్ల చేను వాడి దాన్ని ఆ విధంగా పనికిరానటువంటి దాన్ని గింజలను వేరు చేస్తున్నారు. అలా మనలో దేవుని సంబంధమైనది పరలోక సంబంధమైనది రావటానికి ఈ లోక సంబంధమైనటువంటి ఈ శరీర సంబంధమైన లోక సంబంధమైన విషయాల నుంచి వేరుపరచబడినటువంటి జీవితానికి ప్రత్యేకతను లేక వేర్పాటును తీసుకొని రావడానికి వాడబడేటువంటి యంత్రం ఈ శ్రమలు. అది ఈ శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయనని శ్రమల యందును మనం అతిశయపడదు. అనగా ఈ కీర్తనకారుడు చెప్పినట్లుగా ఆ శ్రమల ద్వారా మనలో జరిగించేటువంటి ఆ పరిశుద్ధీకరణ కార్యాన్ని మనం చూసినప్పుడు కీర్తనకారుడు చెప్పినట్లుగా ఆ శ్రమ తర్వాత మనం ఆ విధంగా చెప్పగలిగేటువంటి విధంగా దేవుడు మనలో ఈ పరిశుద్ధీకరణ కార్యాన్ని ముందుకు కొనసాగిస్తాడు. తర్వాత రోమాపత్రిక 8వ అధ్యాయం 17వ వచనం, మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల. ఏ విధంగా ప్రభు అపోస్తలులకు చెప్పి ఉన్నాడు, నా శ్రమలలో నాతో కూడా ఉన్నవారు మీరే, ఆయనతో కూడా శ్రమ పడిన ఎడల క్రీస్తు తోడి వారసులము. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో మనం చూసినట్లుగా మనము ఆయనలో స్వాస్థ్యముగా పొందడానికి పిలువబడిన పరలోక భూలోకమైనటువంటి సంపద, ఐశ్వర్యము, మహిమ, రాజ్యము వాటన్నిటిలో వారసులుగా ఉండటానికి ఆయనతో కూడా శ్రమ పడిన ఎడల. అందుచేత కీర్తనకారుడు చెప్తున్నాడు, శ్రమపడి ఉండుట నాకు మేలాయన. తర్వాత 18వ వచనంలో పౌలు చెప్తున్నాడు, మన ఎడల ప్రత్యక్షం కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలం శ్రమలు ఎన్న తగినవి కావని ఎంచుతున్నాను. ఈ విధంగా ఇంకా అనేక చోట్ల 2వ తిమోతి 2వ అధ్యాయంలోను, తర్వాత 1 పేతురు 4వ అధ్యాయం 2వ వచనంలోను ఈ శ్రమల యొక్క విశిష్టతను గురించి, దాని ద్వారా కలిగే లాభాల గురించి చెప్పబడ్డాయి. కనుక ఈతడు కీర్తనకారుడు కూడా ఆ శ్రమల అనుభవంలో వెళ్ళిన వాడై ఈ శ్రమలు రాబోతున్నటువంటి మహిమకు నిరీక్షణకు ఆధారం కలిగి ఉండేటట్లుగా మనలో పనిచేసి అవి మనల్ని వాటి యందు ఆనందించగలిగేటట్లుగాను, ఈ శ్రమల ద్వారా మనలో ఉన్నటువంటి భూలోక సంబంధమైన శరీర సంబంధమైనటువంటి తత్వం మార్చబడి
పరలోక సంబంధమైనటువంటి జీవము, దేవుని యొక్క జీవం పనిలో సమృద్ధిగా పనిచేయటం అనే అనుభవంలోనికి వస్తున్న కొలది మనలో దానిని గురించినటువంటి ఆనందము, అక్కడ సిద్ధపడుతున్నామనేటువంటి ఈ నిరీక్షణకు బలాన్ని చేకూరుస్తూ మనల్ని నడిపించేదిగా ఉంటుంది. తర్వాత కీర్తన 119వ అధ్యాయంలో 69వ వచనం, గర్విష్ఠులు నా మీద అబద్ధములు కల్పించుదురు, అయితే పూర్ణ హృదయంతో నేను నీ ఉపదేశమును అనుసరించుదును. అక్కడ 57 నుంచి చెప్పబడిన వాటిల్లో భక్తిహీనులు అని చెప్పబడిన ఇక్కడ గర్విష్ఠులు నా మీద అబద్ధం కల్పించుదురు. తర్వాత ఆ గర్విష్ఠులకు గుర్తు కూడా ఇక్కడ 70వ వచనంలో చెప్పాడు, వారి హృదయము క్రొవ్వు వలె మందముగా ఉన్నది. వారు అనేక విషయాలు తెలుసుని అనుకుని దేవుడు వారితో మాట్లాడుతున్న విషయాలను వారి హృదయాలలోనికి చొరపడనివారు. ఈ రాజైన హిజ్కియా సమయంలో యెషయా అనే ప్రవక్త ద్వారా కూడా యెషయా గ్రంథం 6వ అధ్యాయం 9-10 వచనాల్లో ఈ వచనాలు చెప్పాడు. వారి కన్నులు తర్వాత గుడ్డివిగా చేయబడ్డాయి, వారి చెవులు మూయబడ్డాయి, వారి హృదయం క్రొవ్వుతో మందగిలినదని. అందుచేత దేవుడు తన ప్రవక్తలను పంపించినప్పుడు ఏ విధంగా వారు విగ్రహారాధన నుంచి దూరంగా వచ్చి దేవుని యొక్క ఆజ్ఞలను గైకొనాలో ఆ విధంగా గైకొనే విషయంలో వారు తప్పిపోయారు. అదే వచనాన్ని తర్వాత మనం చూసినట్లయితే మత్తయి సువార్త 13వ అధ్యాయంలో మన ప్రభువు 13వ వచనం నుంచి 15వ వచనం వరకు మరి శిష్యులు ఎందుకు వారితో నువ్వు ఉపమానముల ద్వారా మాట్లాడుతున్నావంటే పరలోక రాజ్యములను గూర్చిన మర్మములు ఎరుగుట వారికి ఇవ్వబడలేదని చెప్పింది. వారికంటే అప్పుడున్నటువంటి పరిసయ్యులు, శాస్త్రులు, సద్దూకయ్యులు వీరందరికీ. ఎందుకనంటే వారు మరి చూడకుండానట్లుగా వారి కళ్ళు మూయబడ్డాయి, వారు వినకుండానట్లుగా వారి చెవులు చెవిటిగా చేయబడ్డాయి, వారి హృదయం క్రొవ్వుతో మందగిలినది కనుక దేవుని విషయాలను అంగీకరించగలిగిన స్థితిలో వారి లేదు. కనుక వారు దేవుడు చెబుతున్నటువంటి, ప్రభువు చెబుతున్నటువంటి పరలోక రాజ్యం గురించినటువంటిది మరి ఇప్పుడు దేవుని గొర్రెపిల్లగా వచ్చి వారికి పాప విమోచన కలుగు చేసి ఉచితంగా నీతిమంతులుగా తీర్చి దేవునితో సరైనటువంటి నూతనమైన సంబంధంలోని తీసుకురావడానికి తెరవబడినటువంటి నూతన మార్గాన్ని వారు తృణీకరించారు. కనుక వారిని గర్విష్ఠులనియు వారి హృదయం క్రొవ్వుతో మందగిలినదనియు ప్రభువు చెబుతున్నాడు. కనుక మన జీవితంలో ఏదైతే మనకు తెలియబడినటువంటి విషయాలను తెలుసుకొని ఇంకా దేవుడు ఏదైనా తెలియపరచడానికి కనుక ఆయన కోరుతున్నట్లయితే మన హృదయము మూయబడి ఉన్నట్లయితే మనం కూడా అదే క్రోవకు చెందుతాం. అప్పుడు ఈ పరలోక రాజ్యానికి సంబంధించినటువంటివి వివేచన కలిగి రాబోయే దినాలలో ప్రభు ఏం చేయబోతున్నాడో ఆత్మ ద్వారా మనకు తెలియపరచబడిన విషయాలు మనం తెలుసుకోలేం. కనుక మనం జాగ్రత్తగా ఉండి ఎప్పుడైనా సరే నా హృదయం కనుక క్రొవ్వుతో మందగిలి నాకు తెలిసిన దాని యందు నేను గర్విష్ఠునై నేను దేవుడు నాకు వివేచన ద్వారా ఆత్మలో ఆయన వచ్చినప్పుడు రాబోతున్న విషయాలన్నీ కూడా తెలియపరచబడవలసినటువంటి పరిచర్యను ఆత్మ కొనసాగిస్తుండగా నా హృదయంలో కనుక క్రొవ్వు అనేటువంటిది పేరుకొని నాకు కలిగిన వాటి యందు నేను అతిశయపడి దేవుడు నాలో చేయాలని కోరుకుంటున్నది, తెలియపరచాలని కోరుకుంటున్న విషయాల విషయమై నా హృదయాన్ని కనుక నేను మూసుకొని ఉంటే నేను కూడా ఇదే కోవకు చెందుతాను. కనుక ఇటువంటి అనుభవం కలిగిన వారిని అనేక మందిని మన జీవితాలలో తారసపడతారు. ఏదైనా క్రొత్త విషయాన్ని దేవుడు తన ఆత్మ ద్వారా మనకు తెలియపరుస్తున్నప్పుడు లేక వేరే వ్యక్తుల ద్వారా తెలియపరుస్తున్నప్పుడు దానిని సరైన రీతిలో పరిశీలించి యథార్థమైన దానిని సత్యాన్ని అంగీకరించవలసినటువంటి తెరవబడినటువంటి హృదయాలు చాలామందికి లేవు. దానివల్ల ఆత్మ సంబంధంగా ఎంతో నష్టపోయినటువంటి జీవితంలోనికి మనం తీసుకుని రాబడుతున్నాం. 72వ వచనం, వేల కొలది వెండి బంగారు నాణెముల కంటే నీవు ఇచ్చిన ధర్మశాస్త్రం నాకు మేలు. కనుక ఈ అనుభవంలో కూడా ఈ మంచి వివేచన జ్ఞానము కలిగి శ్రమలలో కూడా వెళ్ళి ఆ జ్ఞానం ద్వారా తన జీవితాన్ని క్రమబద్ధం చేసుకొని వివేచనలో పరలోకమైన సంగతులను చూడగలిగి తరువాత ఈ శ్రమలు అనేటువంటి వాటన్నిటిలో ఆ ఉన్నతమైనటువంటి నిరీక్షణ యొక్క మహిమను అతడు చూడగలిగి జ్ఞానం ద్వారా ఈ లోకంలో జీవించుట అనే అనుభవాన్ని ఈ వెండి బంగారము వేల కొలది వెండి బంగారు నాణెముల కంటే విలువైనదిగా అతడు గుర్తిస్తున్నాడు. కనుక ఈ లోకంలో ఉన్న వాటికంటే రాబోతున్న మహిమకు ఏది కొరకైతే దేనిని సిద్ధపరిచాడో దేవుడు మన కొరకు ఆ విలువను అతడు గుర్తెరిగి తన జీవితాన్ని ఆ విధంగా క్రమబద్ధం చేసుకుని జీవించిన వాడిగా ఈ 8 వచనాలలో చక్కగా పొందుపరచబడింది. కనుక ఇటువంటి అనుభవంలో కూడా వెళ్ళే మనం కూడా
అటువంటి అనుభవాన్ని దేవుడు మనకు అనుగ్రహించినట్లయితే అది ఎంతో ధన్యకరమైనది. దానిలో మనం నిలబడి ఉండగలగటానికి దేవుడు తన కృపను మన మీద మెండుగా కుమ్మరించునుగాక. ప్రార్థించుకుందాం. మా జీవం కలిగిన తండ్రి, మీ కృపలో ఇచ్చిన ఈ వాక్య భాగాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు. మరి దీనిలో మేము ఆనందించి మాకు అనుమతించబడే ప్రతి పరిస్థితిలో కూడా ఆ పూర్ణ హృదయంతో మిమ్మల్ని అంగీకరించుట, దాని ప్రకారంగా జీవించుట అనేటువంటిది మాకు అభ్యాసపూర్వకమైనదిగా మార్చండి. మేము అటు ఇటు కదిలిపోకుండా, ఇక్కడున్న విషయాలను చూచి భ్రమలో జీవించకుండా, అదృశ్యమైన వాటిని ఆత్మ ద్వారా మాకు తెలియపరచుచున్న కొలది వాటిని హత్తుకుని జీవించుట మాకు దినదిన అభ్యాసంగా మార్చండి. ఈ వాక్యాన్ని దీవించమని మా రక్షకుడు ప్రభువైన యేసు నామమున అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్.